వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చెర్ల. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా అనే చర్చ మళ్లీ నడుస్తోంది. దీనిపై ప్రస్తుతానికి చిన్న పాజ్ వచ్చింది. ఆయన ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వస్తాడని భావించేవాళ్ళు, రావాలి అని ఆశించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వస్తే ఎట్లా వస్తాడు అంటే సొంతంగా ఏదైనా పార్టీ పెడతాడా, లేక ఆల్రెడీ ఉన్న పార్టీకి సపోర్ట్ చేస్తాడా, లేదంటే టీడీపీలో మళ్ళీ ఎంట్రీకి ప్రయత్నిస్తాడా? ఈ ప్రశ్నలు చాలా సహజం. నిజానికి ఏపీలో ఎన్నికలు దగ్గర పడిన ప్రతిసారి సోషల్ మీడియాలో కొన్ని చర్చలు వినిపిస్తుంటాయి. ఈసారి ఎన్టీఆర్ వస్తాడట, టీడీపీ తరపున ప్రచారం చేస్తాడట, పార్టీలో కీలక బాధ్యతలు తీసుకోబోతున్నాడట, ఇట్లా అనేక వాదనలు ప్రచారాలు వినిపిస్తుంటాయి. కానీ ఎన్టీఆర్ రాడు, ఎన్నికలు అయిపోతుంటాయి, ఆ తర్వాత మళ్ళీ నిశ్శబ్దం. అయితే ఎన్టీఆర్ అసలు నిజంగానే రాజకీయాల్లోకి వస్తే టీడీపీ దారుణంగా నష్టపోతుందా, లేక లోకేష్ ఫ్యూచర్ ప్రశ్నార్థకం అవుతుందా? టీడీపీ క్యాడర్ మొత్తం ఎన్టీఆర్ ఉన్నవైపే మళ్ళుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ 2026లో కాదు, 2009కి వెళ్ళాలి. 2009 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠభరితమైన ఎన్నికలు జరుగుతున్న సందర్భం అది. ఒకవైపు రెండోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ట్రై చేస్తోంది, మరోవైపు అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో టీడీపీకి కొత్త ఊపు అవసరమైంది, కొత్త ముఖం అవసరమైంది, యువతను ఆకర్షించే ఒక యువ నాయకుడు అవసరమయ్యాడు. అప్పుడు పార్టీ చూపు ఎన్టీఆర్ పై పడింది. గత నెల మార్చి 12న తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా రాష్ట్రమంతా పర్యటించాలని బయలుదేరాను. నేను ఉగాది రోజు మా అమ్మతో గడపాలని ఖమ్మంలో ఆఖరి మీటింగ్ని ముగించుకుని హైదరాబాద్కి వస్తుండగా దారిలో ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ఇదిగో ఇలా మంచం పట్టాను. అప్పటికే ఎన్టీఆర్ సినిమాలు యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి, చాలా మంచి హిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన మాట్లాడే తీరు, తెలుగు మీద పట్టు, ఇవన్నీ కలిసి ఆయన ఒక శక్తివంతమైన ప్రచారకర్తగా, క్యాంపెయినర్గా నిలబెట్టాయి. అయితే ప్రజలు ఆయన్ని కేవలం సినిమా హీరోగా మాత్రమే చూడలేదు. నందమూరి తారక రామారావు మనవడు అనే కనెక్షన్ ఒకటి టీడీపీ కార్యకర్తల్లో చాలా బలంగా కనిపించింది. చంద్రబాబు నాయుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ను స్టార్ క్యాంపెయినర్గా ముందుకు తీసుకొచ్చారు, ప్రోత్సహించారు. ఆ ఎన్నికల వరకు అనేక నియోజకవర్గాల్లో ఎన్టీఆర్తో సభలు నిర్వహించారు. అప్పటి నుండి ఒక మాట వినిపించడం మొదలైంది, టీడీపీ ఫ్యూచర్ లీడర్ ఎన్టీఆర్ఏ. ఈ చర్చ ఆ ఎన్నికల ప్రచారంతోనే మొదలైంది. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు, ఓడిపోయింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణం కూడా అక్కడే ఆగిపోయింది. 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరమై సినిమాలకే పరిమితమయ్యారు, సినిమాల వైపే ఎక్కువ దృష్టి పెట్టారు. అసలు 2009లో ఇంత చురుగ్గా ఒక రాజకీయ పార్టీకి, తన తాత పెట్టిన రాజకీయ పార్టీకి ప్రచారం చేసిన వ్యక్తి ఆ తర్వాత ఎందుకు ఎక్కడా కనిపించలేదు, ఏ వేదిక పైన కనిపించలేదు? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది. మరోపక్క టీడీపీలో ఈ 10 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీకి మధ్య చాలా గ్యాప్ పెరిగింది. టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే విభజన మొదలైంది. ఎన్టీఆర్ని పార్టీ నుండి దూరం పెట్టారా, లేక పార్టీకి ఎన్టీఆర్ఏ దూరం అయ్యాడా అనే ప్రశ్న కంటే ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే వ్యతిరేక ప్రచారం చేసే వరకు వచ్చింది. సో ఎంత గ్యాప్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి 2009 నాటి ఎన్నికల ప్రచారంతోనే చంద్రబాబు నాయుడుకు అసలు పిక్చర్ ఏంటో అర్థమై ఉంటుంది. ఎన్టీఆర్ కానీ ఇక్కడ ఉన్నాడంటే తన కొడుకు సీన్లో ఉండే ఛాన్సే లేదు. అంటే లోకేష్ కెరీర్ బాగుండాలంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో ఎక్కడా కనిపించకూడదని చంద్రబాబు నాయుడు ఆ రోజే భావించి ఉంటాడు. దీనికి ఎలాంటి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అందుకే 2009 తర్వాత ఎన్టీఆర్ ఎక్కడా పార్టీకి దగ్గరగా లేడు, రానివ్వలేదు. నిజానికి నందమూరి ఫ్యామిలీ కూడా ఎన్టీఆర్ను చాలా కాలం కలుపుకోలేదు. అయితే స్టార్ హీరో అయిన తర్వాత కాస్త మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ గ్యాప్ మాత్రం అట్లాగే కొనసాగుతూ ఉంటుంది. కొందరు కార్యకర్తలు మాత్రం టీడీపీకి ఫ్యూచర్ లీడర్ జూనియరే అని అనుకుంటూ ఉంటారు, మీటింగుల్లో నినాదాలు చేస్తూ కనిపిస్తారు. అయితే ఈ 10 ఏళ్లలో చంద్రబాబు నాయుడు వారసుడిగా లోకేష్ పార్టీపై పట్టు సాధించాడు. సీఎంగా కూడా పట్టాభిషేకమే తరువాయి అన్నట్టుగా ఇప్పుడు పిక్చర్ కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎంత తాత స్థాపించిన పార్టీ అయినా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో టీడీపీకి వెళ్ళడం సాధ్యం కాదు, టీడీపీలోకి వెళ్ళడం. కాబట్టి సొంతంగా ఏదైనా పార్టీ పెట్టాలి, లేదా ఏదైనా పార్టీకి సపోర్ట్ చేయాలి. 2009లో హీరోగా ఎన్టీఆర్కున్న క్రేజ్తో పోలిస్తే ఇప్పుడు ఎన్నో రెట్ల క్రేజ్ ఉంది. అయితే తన తాత నుండి పార్టీని లాక్కొని, తన తండ్రిని పట్టించుకొని, తనను పార్టీ నుండి దూరం పెట్టిన ప్రస్తుత టీడీపీకి వ్యతిరేకంగా, టీడీపీ ప్రత్యర్థి అయిన వైసీపీకి అనుకూలంగా
పరోక్ష రాజకీయాలు చేసే అవకాశం ఉందా అనే వాదన కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనుచరులు చాలామంది ఆల్రెడీ వైసీపీలో ఉన్నారు. వాళ్ళు గత ప్రభుత్వంలో చాలా కీలక స్థానాల్లో ఉన్నారు. కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇలాంటి వాళ్ళకు వైసీపీలో చాలా ప్రయారిటీ ఉంది. వీళ్ళంతా అసలు వైసీపీలో చేరడం వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడా అనే చర్చ కూడా గతంలో నడిచింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో జూనియర్ ఎన్టీఆర్ కానీ యాక్టివ్గా మారితే అది ఖచ్చితంగా టీడీపీని దెబ్బ కొడుతుంది. అది మామూలు దెబ్బ కాదు. అయితే రీసెంట్గా తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ జూలై 18న జరగనున్న ఊరువాడ కార్యక్రమంలో ఒక రాజకీయ ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. కానీ ఈ వార్తలన్నింటినీ ఎన్టీఆర్ టీం కొట్టిపారేసింది. ఈ కార్యక్రమానికి తమకు ఎట్లాంటి సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం లేదా రీఎంట్రీ లేకపోవచ్చు, కానీ వచ్చే ఎన్నికల నాటికి ఈ నిర్ణయం మారకూడదని లేదు కదా. అదే జరిగితే అప్పుడు కూడా టీడీపీపై దీని ప్రభావం చాలా ఖచ్చితంగా పడుతుంది. అది టీడీపీని ఖచ్చితంగా దెబ్బ కొడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అసలు టీడీపీనే నిలువునా చీరి ఎన్టీఆర్ పక్కన నిలబడొచ్చు. పాలిటిక్స్లో ఏదైనా సాధ్యమే. అదే సమయంలో దక్షిణాది నుండి యాక్టర్స్ నుండి పాలిటిక్స్లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువే ఉంటారు. అభిమానులంతా ఓటర్లు కారు అని చాలాసార్లు రుజువైంది. మన రాష్ట్రంలో కూడా ఆ విషయం రుజువైంది. సో ఎన్టీఆర్ మళ్ళీ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి ఎంత సహజంగా ఉంటుందో, ఒకవేళ ఎంట్రీ ఇస్తే ఆ తర్వాత ఎన్టీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ అప్పటి పరిస్థితులపై లేదా ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్ళే విధానంపై ఆధారపడి ఉంటుంది అనేది చాలా క్లియర్. అయితే ప్రస్తుతం జరుగుతున్న చూస్తుంటే, అంటే ఎన్టీఆర్ ధోరణి, ఎన్టీఆర్ చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే రాజకీయాల్లోకి మళ్ళీ అడుగులు వేయడం ఖాయంగానే కనిపిస్తోంది.